హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను రవి. ఈరోజు అయితే నేను వచ్చాను లండన్ బ్రిడ్జి ఎగ్జిబిషన్ అనమాట. చూస్తున్నారా, మామూలుగా లేదు. లండన్ బ్రిడ్జి రియల్గా లండన్ బ్రిడ్జి లాగానే కనిపిస్తుంది, మామూలుగా లేదు. వెళ్దాం ముందుకి. టికెట్స్ అండి, టికెట్స్ అయితే 100 రూపీస్. టైం వచ్చేసి 4 PM to 10:30 PM ఇది ఇచ్చారనమాట. వెళ్దాం. ఎంట్రీ ఇక్కడ నుంచి అనమాట. టికెట్ అయితే తీసుకున్నాను నేను, 100 రూపీస్ టికెట్ అనమాట. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కొంతమంది చెప్పారనమాట, ఇక్కడ నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్, లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ నడుస్తుంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి అన్నారనమాట. అందుకే వచ్చాను ఫ్రెండ్స్. చూద్దాము లోపల ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి ఉంటాయి, ఏందనేది అంత క్లియర్గా చూద్దాము. ముందుకైతే వెళ్తున్నాను నేను. మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు, మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో. ఇంకోటి ఏంటంటే, అసలు లండన్ బ్రిడ్జ్ మీదంగా వెళ్తున్న ఎక్స్పీరియన్స్ అయితే అనిపించేలా వాళ్ళు డెకరేట్ చేశారు, సూపర్గా ఉంది. లండన్ బ్రిడ్జిలో వెళ్తున్న ఫీలింగ్ అయితే కలిగిస్తున్నారు వీళ్ళు. చూస్తున్నారా, మామూలుగా లేదు. సూపర్ సూపర్, మామూలుగా లేదు. వెళ్దాము. అసలు లండన్ బ్రిడ్జి ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. అసలు మామూలుగా లేదనమాట, హైలైట్. సూపర్ సూపర్. ఇక్కడ నుంచి ఎంట్రీ. లండన్ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేశాను, లోపలికి వెళ్తున్నాను. బ్రిడ్జి లోపల వాళ్ళు ఎలా డెకరేట్ చేశారు ఏంటి అనేది చూపిస్తాను నేను మీకు. సూపర్గా ఉంది, హైలైట్ అనమాట. మామూలుగా డెకరేట్ చేయలేదు, అద్భుతంగా డెకరేట్ చేశారు చూడండి. ఇంకా ఏంటంటే ఎగ్జిబిషన్ లోపల అసలు వాళ్ళు ఏమేమి పెట్టారు, ఏందనేది, ఏమేమి ఉన్నాయి ఏందని మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను నేను మీకు. సూపర్గా చేశారు, డెకరేషన్ మాత్రం అదిరిపోయింది, హైలైట్ అనమాట. హైలైట్ లైటింగ్ అయితే సూపర్గా ఆన్ చేసి పెట్టారనమాట. చూద్దాము. సూపర్ సూపర్ అనమాట, బాగుంది. ఇంకా లోపలికి వెళ్దాము, ఎలా ఉంది ఏందనేది చూపిస్తాను నేను మీకు క్లియర్గా. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్, స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే. ఇది సమ్మర్ స్పెషల్ అనమాట, వండర్ఫుల్గా ఉంది. ఇచ్చారనమాట, చూస్తున్నారా, చూపిస్తాను. వండర్ఫుల్ డెకరేషన్ మాత్రం హైలైట్గా చేశారు. మామూలుగా లేదు కదా, సూపర్ సూపర్. ఇది జెంటేజ్ షోరూమ్ అంట, కంట్రీ క్లబ్ క్లాతింగ్, చాలా రకరకాలుగా ఇచ్చారు. జనరల్ స్టోర్, ర్యాపిడ్ మాస్, చాలా రకాలుగా అయితే ఉన్నాయి. వర్షాలు వచ్చి కొంచెం వాటర్తో ఇదైపోయింది అనమాట. చాలా చాలా ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఇంకా టెలిఫోన్ కూడా ఇచ్చారు. వెళ్దాం లోపలికి. లవ్ సింబల్ అయితే సూపర్ హైలైట్ అనమాట. జనాలు అయితే బాగా ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. లవ్ సింబల్ అయితే హైలైట్, సూపర్గా ఉంది, రెడ్గా అదిరిపోయింది, మామూలుగా లేదు. ఇంకా ముందుకు వెళ్దాం. సూపర్గా డెకరేట్ చేశారు, మామూలుగా లేదు అసలు. జనాలు వస్తున్నారు, చూస్తున్నారు. 100 రూపీస్ ఛార్జ్ అన్నమాట. చూద్దాం, 100 రూపీస్ అంటే వెళ్దాం. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను మొత్తం క్లియర్గా. ఓవరాల్గా ఎగ్జిట్ ముందే ఉందని చెప్పేసి అన్నారనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎలా ఉంది, సూపర్గా డెకరేట్ చేశారు. మామూలుగా రెయిన్బో మాదిరిగా సూపర్ అనమాట. ఇక నెక్స్ట్ మనం వెళ్దాము షాపింగ్స్. ఇంకా ఏ ఎగ్జిబిషన్ చూసినా కానీ దాదాపు నేనైతే ఈ సమ్మర్లో అయితే చాలా ఎగ్జిబిషన్లు తిరిగాను, అందులో ఇది కూడా ఒకటి. బట్ ఓకే, చూస్తున్నారుగా, లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ కూడా సూపర్గా ఉంది. ఈ ఎక్కడ చూసినా కానీ లేడీస్కి మాత్రం బోలెడన్ని షాపింగ్స్ ఉన్నాయంటే మామూలుగా లేవు అసలు. ఎక్కడ చూసినా లేడీస్కి సంబంధించింది ఎక్కువ పెడతారు మన దగ్గర. చాలా లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. చూద్దాం ఇంకా ఏమేమి దొరుకుతాయి అనేది. ముందు దాకా వెళ్ళి మొత్తం క్లియర్గా చూద్దాం. లోపల మొత్తం షాపింగ్సే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ట్యాంక్ బండ్ దగ్గర ఉందండి, చూస్తున్నారా, మొత్తం షాపింగ్సే. సమ్మర్ స్పెషల్ తినే ఐటమ్స్, స్వీట్స్, అవి అన్ని రకరకాలుగా ఉన్నాయన్నమాట. వెళ్దాం.
ఇవన్నీ బట్టల షాపులు ఉన్నాయి రేట్లు. ఓకే, ముందుకు వెళ్దాము. ఏదో అమెరికన్ స్వీట్స్ అంట, స్వీట్ కార్న్, బట్టలు, పొటాటో. చూస్తున్నారా, వర్షం పడి కొంచెం ఇదైపోయింది, బట్ సూపర్గా ఉన్నాయి. ఎంత షాపింగ్ అన్నమాట. ఇక్కడ ముందు షాపింగ్స్ ఇచ్చిన తర్వాత షాపింగ్ ఇచ్చిన తర్వాత గేమ్స్ ఇచ్చారు అనుకుంటా. ఇక్కడ చూస్తున్నారా, ఈ బకెట్లు, టబ్బులు, ఇవన్నీ ఇవన్నీ జార్లు, గ్లాసులు, టీ గ్లాసులు, కప్స్, ఇవన్నీ చాలా రకాలు ఇచ్చారు ఇక్కడ. చూస్తున్నారా, ఇవన్నీ రకరకాల షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఓహో, ఫస్ట్ షాపింగ్ ఇచ్చాడు. చూస్తున్నారా, షాపింగ్లే ఉన్నాయని. బస్ అటు రద్దీ ఏరియాలో ఇక్కడ పెట్టారు వీళ్ళు, హైలైట్ అనమాట. మామూలుగా లేదు అనమాట. వెళ్దాం ముందుకి. వర్షం పడడం వల్ల జనాలు కొంచెం తక్కువ ఉన్నారు, నైట్ టైం ఎక్కువ వస్తారు అనమాట జనాలు. ఫ్యాన్స్, కప్స్, ఇవన్నీ బోలెడ్ ఉన్నాయి అనమాట. టెడ్డీ బియర్లు. వెళ్దాం ముందు వచ్చేసి గేమ్స్ ఉంటాయి అనమాట. వెళ్ళి చూద్దాం గేమ్స్. షాపింగ్స్ ఉన్నాయి. ఈ వర్షాలు పడడం వల్ల కొన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి అన్నమాట. వెళ్దాం. రకరకాల గేమ్స్ అనమాట. రింగ్స్ వేసే గేమ్స్ ఇవి. చాలా ప్రాబ్లం అయిపోయింది పాపం వాళ్ళకి. ఎగ్జిబిషన్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఉంది, చూస్తున్నారా, ఇది ఫుడ్ అనమాట. అంతా ఫుడ్ కోర్ట్, రకరకాల ఫుడ్ కోర్ట్ అండి. ఇంకా ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది గేమ్స్ అనమాట. రకరకాల గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారా, ఇది గేమ్ స్కై వీల్ అండి, జాయింట్ వీల్. కేర్ తీసుకొని ఎక్కండి అని చెప్పేసి ఎక్కిన తర్వాత కేర్ తీసుకోవాలంటున్నారు అనమాట. చూస్తున్నారా, సూపర్గా ఉంది. కానీ నైట్ టైం స్టార్ట్ చేస్తారు, మనం కొంచెం ఎర్లీగానే వచ్చామన్నమాట. చూస్తున్నారు అంటే ఎగ్జిబిషన్ అంటే ఇంకా ఎగ్జిబిషన్ అనమాట. లండన్ ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ లండన్కి సంబంధించిన విధానాలు అయితే చూపిస్తారు. ఇవన్నీ గేమ్స్ ఇక్కడ. గేమ్స్ చాలా రకాల గేమ్స్ అయితే ఇచ్చారు. ఫుడ్ కోర్ట్స్ ఇచ్చారు, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, గేమ్స్, స్నాక్స్, ఇవన్నీ చాలా విధాలుగా అయితే ఇచ్చారు. ఓకేనా, వెళ్దాం. ఇంకా ఆడేవాళ్ళు అయితే ఆడుతున్నారు. ₹100 ఛార్జ్ చేస్తున్నారు. సమ్మర్ సీజన్ అనమాట. మా అంటే ఇంకో నెల రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఓకే, చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇవన్నీ డ్రై రైడ్స్ అనమాట. చాలా బోలెడని డ్రై రైడ్స్ అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే ఈవినింగ్ టైం ఎక్కువ వస్తారు పబ్లిక్. ఓకే, గేమ్స్ అయితే అన్నీ ఆఫ్ చేశారు వీళ్ళు. చూస్తున్నారా. ఓకే ఫ్రెండ్స్, వర్షాలు పడి ఎగ్జిబిషన్ అంతా చూస్తారుగా, కింద అంత వాటర్ వచ్చేసి అంతా ఇదైపోయింది అనమాట. రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లల గేమ్స్, ఇగో అన్నీ చాలా రకాల గేమ్స్ అయితే బోలెడని గేమ్స్ పెట్టారు. ఇగో ట్రైన్ రైడ్ అనమాట. చూస్తున్నారా, ఇవన్నీ రైడ్స్, చాలా రకాల రైడ్స్ అయితే పెట్టారు ఇక్కడ బోలెడని. వెళ్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వచ్చాను, చూశాను. ₹100 ఛార్జ్ చేస్తున్నారు. బట్ వర్షాలు పడడం వల్ల కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ప్రాబ్లం ఉండి కొంచెం ఇదనమాట. ఓకే, రైడ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఎగ్జిబిషన్ నుండి బయటకు వచ్చాను. ఇక్కడ గుర్రాల పైన పెద్దవాళ్ళకైతే ₹100, చిన్న వాళ్ళకైతే ₹50 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓవరాల్గా వచ్చాను. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ నుంచి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి వచ్చేయాలన్నమాట. చూశాను. ఓకే, డెకరేషన్ మాత్రం హైలైట్గా ఉంది. లోపల షాపింగ్స్, గేమ్స్ చాలా బోలెడని ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.